ఏంటి అప్పుడే? ఇదేమైనా పెద్ద ఫలక్నామా ప్యాలెసా? ఎప్పుడో అయిపోయింది. ఇల్లు ఉడిచినావా? ఊడిసినా. తుడిచినావా? తుడిసినా. పాసాన్లు తోమినా. వంట ఎప్పుడో చేసిన. మీరు తినే టైంకి చల్లగా అయిపోద్దాం, ఓవెన్ లో పెట్టుకొని తినండి. సర్లే, ఇంటికేం వెళ్తావు ఇప్పుడు? కూర్చో, కబుర్లు చెప్పుకుందాం. ఎందుకమ్మగారు, ఏమైనా పార్టీ ప్లాన్ ఇస్తారా? అంత సీన్ లేదు. మీ అత్త ఏమంటుంది? ఆమెదే ఉందిలేండి అమ్మగారు, ఏదోటి మేనేజ్ చేసేయచ్చు. కన్నా మొగుడే తింగరోడు. ఒక్కోసారి అమ్మంటాడు, ఒక్కోసారి పెళ్ళామంటాడు. ఇంకో అమ్మాయి అంటే భయపడాలా గాని అమ్మా పెళ్ళామంటే దాంట్లో ఏముంది? అది కాదమ్మగారు ప్రాబ్లము. ఆడమ్మ మోజులో పడి ఆస్తంతా ఎడబొగొట్టుకుంటాడో అని నా భయం అంతా. అబ్బో, ఎంత ఆస్తుంది ఏంటి మీ అత్తకి? అది 10 ఎకరాల మామిడి, 8 ఎకరాల జొన్న, 5 ఎకరాల చెరుకు, ఇంకో 4 ఎకరాల వరి. ఏంటి ఇవన్నీ పొలాలే? అంటే మా చాలా పెద్ద కుటుంబం అయ్యగారు. అన్ని పంచుకుపోగా మా ఆయనకు 7-8 ఎకరాలు వస్తుంది కావచ్చు. అబ్బో. సుధా, నీ పేరు మీద ఎంత వస్తుంది? నేను చదువుకోవడానికి తీసుకున్న ఎడ్యుకేషన్ లోను, మా డాడీ నా పెళ్లికి తీసుకున్న మ్యారేజ్ లోను మొత్తం కలిపి ఒక 25 lakhs ఉంటుంది. ఆస్తి కాదు, అప్పు. అబ్బో. నీకేమన్నా తక్కువందా? సరేలే, మందరిద్దరం గురించి దాని ముందు ఎందుకు డిస్కస్ చేసుకోవడం? అవును, ఇంత ఆస్తి పెట్టుకుని ఇక్కడ పని చేస్తున్నావేంటి? వస్తున్నాయని చెప్పి తిని తొంగోలేం కదమ్మగారు. తిని తొంగుంటే మనిషికి గొడ్డుకి తేడా ఉంటది అసలు. మనిషి అన్నా కుసింత పని చేయాల. మీరు అయ్యగారు ఎట్ట పని చేస్తుంటారు, అలా ఉండాలా. మేము పని చేసేది అప్పులు తీర్చుకోవడానికి, ఆస్తులు దాచుకోవడానికి కాదు. సర్లే, అయినా నీకు ఇల్లు ఎలా గడుస్తుంది? అదా, ఇక్కడ 7 ఇల్లులు, బయట 2 హాస్పిటల్లు, 2 షోరూమ్లు. ఏంటి అన్నిట్లో పని చేస్తావా? కన్సల్టెంట్ సార్, పని ఎలా చేయాలో నేర్పిస్తుంటా. ఓకే, దీనికి నెలకెంత ఇస్తారు? ఎంత చేసినా కూడా 85 దాట సార్. 8,500? కాదు సార్, 85,000. ఏంటి నీ నెల జీతం 85,000? అంటే సార్, టీవీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, సోఫా, ఓవెను వీటన్నిటి EMIలు కడితే చివరకు 30,000 మిగులుతాయి. మా ఆయన 50 పట్టుకొస్తాడు. రేపటి నుంచి మన ఇద్దరం దీని ఇంటికి పనికి వెళ్ళిపోతే బెస్ట్ ఏమో. ఇప్పుడే వస్తా, ఒక్క నిమిషమే. హలో సేటు. సేటు ఇచ్చేత సేటు. సేటు ఈ నెలాఖరికల్లి ఇచ్చేత సేటు. అంటే నేను పనిచేసి ఇళ్ళ వాళ్ళందరూ ఆస్తులు అమ్మైనా సరే నీ అప్పు తీర్చేస్తాను సేటు. ఒక్కసారి వదిలేసేటు. ఈ ఒక్కసారి వదిలేసి పుణ్యం కట్టుకో సేటు. థ్యాంక్స్ సేటు. అమ్మ చారు, ఇన్ని అప్పులు పెట్టుకుని ఎంత బిల్డప్ ఇచ్చో.